పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చేపట్టారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కడప జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో కోర్టెడ్ సర్కిల్ వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్కి, జిల్లా అధ్యక్షులు ఇద్దరు రాహుల్, జిల్లా కార్యదర్శి వీరప్ప రవికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడుస్తున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ విద్యారంగ సమస్యల పరిష్కారం చట్టం కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచెట్టును మండిపడ్డారు. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూపిస్తున్న తీరును ఎస్ఎఫ్ఐ ఖండిస్తుందన్నారు. అలాగే అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏమీ కూడా అమలు చేయలేదన్నారు. ఇందులో భాగంగా జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు 3,000 రూపాయలకు పెంచి మెరుగైన వస్తువులు అందించాల్సిందిగా కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ మొండి వైఖరిని వీడి విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే విద్యారంగంలో నెలకొనున్న సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించని ఎడల ఎస్ఎఫ్ఐ కడప జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అదేవిధంగా ఏమి సంక్షేమ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే విద్యార్థులకి ఆగస్టులో జరుపుకోలేమో అధికారంలో వస్తామేమో చేపట్టాలి. కానీ ఈరోజు అధికారంలో ఆడిన తర్వాత కూడా ఈరోజు సంబరాల్లో కనీస విద్యార్థుల పట్ల